గ్రౌండ్ రిపోర్ట్. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ పరిశ్రమపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయా? అన్ని వనరులు అందుబాటులో ఉన్నా మూసివేసే దిశగా యాజమాన్యం ఎందుకు నిర్ణయాలను తీసుకుంటోంది? పరిశ్రమ కోసం తమ భూములను ఇచ్చిన రైతుల ఆశలు నెరవేరాయా? 1946 ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం కార్మికులకు అందాల్సిన ఫలాలు అందుతున్నాయా? పరిశ్రమ మూసివేత కోసం యాజమాన్యానికి సహకరిస్తున్న నాయకులు ఎవరు? కార్మికుల జీవితాలలో చీకట్లను చిదుముతున్న ఎంసీసీ పరిశ్రమపై స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏసీసీ ప్రాంతంలో ఏసీసీ సిమెంట్ కర్మాగారంగా రూపాంతరం చెంది రోజుకు 1000 టన్నుల టర్నోవర్ ఉత్పత్తితో 1000 నుంచి 1200 కార్మికులతోటి ఎంతో వెలుగొందిన ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఘనమైన చరిత్ర ఉంది. కానీ అలాంటి సిమెంట్ ఫ్యాక్టరీ 2005-2006 సంవత్సరానికి వచ్చేటప్పటికి కొన్ని నష్టాల కారణంగా ఇది యజమాన్యం చేతులు మారి ఎంసీసీ ఫ్యాక్టరీగా నామకరణం చేశారు. కానీ 1200 మంది కార్మికులతోటి వెలుగొందిన ఈ సిమెంట్ కర్మాగారం నేడు మాత్రం కేవలం 95 మంది కార్మికులతో మాత్రమే నష్టాలను చవిచేస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇంతకీ ఈ కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసు. ప్రారంభమైంది. సిమెంటు పరిశ్రమ ఈ ప్రాంతంలో ప్రారంభమైతే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశించిన ఆ ప్రాంత రైతులు కంపెనీ కోసం తాము సాగు చేస్తున్న భూములను సైతం దారాదత్తం చేశారు. గోదావరి నది జలాలు, రామగుండం విద్యుత్ సరఫరా, సింగరేణి బొగ్గు, రైల్వే ఇంటర్నల్ ట్రాక్ అందుబాటులో ఉన్నాయి. ఏసీసీ పరిశ్రమ మంచిర్యాలకి ఆణిముత్యంలాగా విరాజిల్లుతున్న తరుణంలో కంపెనీ యాజమాన్యం మారింది. అప్పటి వరకు ఉన్న ఏసీసీ కాస్త ఎంసీసీ సిమెంట్ కంపెనీగా రూపాంతరం చెందింది. ఏసీసీ కంపెనీలో 1200 మంది కార్మికులతో ఉన్న కంపెనీ ఎంసీసీగా మారాక కేవలం 300 మందితో ప్రారంభించారు. ప్రతి ఏటా ఉద్యోగులను తగ్గిస్తూ ఇప్పుడు ఎంసీసీలో 75 మంది కార్మికులు మాత్రమే పరిమితం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకే పేరుగాంచినటువంటి మంచిర్యాల సిమెంట్ కంపెనీ ఏసీసీ ఎంతో వెలుగులు ఉంది. ఇక్కడ సుమారుగా 1200 మంది కార్మికులకి ఉపాధి కల్పించి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి పేరుగాంచినటువంటి ఈ ఏసీసీ సిమెంట్ కంపెనీ రాను కొన్ని కారణాల వల్ల అది 2005-2006లో ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీగా నామకరణంగా మారింది. ఆ తర్వాత కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. కానీ 1012 మంది ఉన్న కార్మికులు మాత్రం కేవలం 300 మందికి పరిమితం చేశారు. దాంట్లో నుంచి ఈ 2005-2006 నుంచి నేటి వరకు కేవలం 95 మంది కార్మికులు మాత్రమే మిగిలారు. రీసెంట్లీగా ఒక 25 మంది కార్మికులను తొలగించడంతో 20 మంది కార్మికులని తొలగించడంతో కార్మికులలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఈ ఎంసీసీ కంపెనీలో కార్మికుల సమస్యలు ఎలా ఉన్నాయి, ఈ కంపెనీ వైఖరి ఎలా ఉందో మనం ప్రస్తుతానికి ఈ ఎంసీసీ కంపెనీలో పనిచేసే కార్మికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కంపెనీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? కార్మికులని ఏసీసీగా ఉన్నప్పుడు 2056 ఆ టైంలో 1200 మంది సుమారున్నర కార్మికులు నేటికి ఈరోజు ఒక 95 మంది మిగలడానికి గల కారణాలేంది? కంపెనీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 2005-2006 నుంచి దాదాపుగా 300 మంది ఉంటుంటిమి. సంవత్సరానికి ఒక 10 మంది 12 మంది రిటైర్మెంట్
రిటైర్మెంట్ అవుతూ పాత కార్మికులు ఏసీసీలో అపాయింట్మెంట్ అయినటువంటి కార్మికులు సంవత్సరానికి 10 నుంచి 15 మంది రిటైర్మెంట్ అవుతూ వస్తూ ఉన్నారు. రాను రాను ఈ మధ్య కాలంలో ఒక 95 మంది మేము ఉంటిమి. మొన్న మా ఎండి గారు 1వ తారీఖు నాడు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఒక 20 మందిని తీసేస్తున్నాను, నాకు ఎక్సెస్ ఉన్నారు వీళ్ళని మాత్రం తీసేస్తున్నాను, 46, 45 చట్టం కింద వీళ్ళను ఈ యాక్ట్ ప్రకారంగా తీసేస్తున్నాను. లేబర్ కోర్టు ఏ రకంగా తీర్పు ఇస్తే అదే రకంగా నేను వీళ్ళకి పేమెంట్ చేయగలుగుతాను అని అనడం జరిగింది. మా యూనియన్ ప్రెసిడెంట్ ముఖేష్ గౌడ్ గారు, బెల్లంకొండ మురళీధర్ గారు, మేమందరం కలిసి శాసనసభ్యులు దివాకర్ రావు గారి దగ్గర కూడా పోవడం జరిగింది. ఈ 20 మంది కోసం సార్ మరి ఎట్లా చేద్దామంటే ఆ సార్ కూడా మా ఎండి గారిని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేము వచ్చి మాట్లాడినాం, రిక్వెస్ట్ చేసినా కూడా మేము చట్టప్రకారంగా తీసేసినాము, వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ వస్తాయో ఆ రకంగా ఇస్తాము అని చేస్తే మేము రోజుకొక కొన్ని పార్టీల వాళ్ళు వచ్చి మాకు మద్దతు తెలపడం జరిగింది. రోజుకు ఆందోళన చేస్తూ ఉన్నాం, నిరసనలు తెలుపుతూ ఉన్నాం. ఇదే రకంగా మా యూనియన్ అన్ని పార్టీలతోటి కలుపుకొని మా శాసనసభ్యులు గారు కూడా ఏ విషయమైనా కానీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ చట్ట ప్రకారంగానే లేబర్ కోర్టులో ఇప్పుడు కేసు నడుస్తుంది కాబట్టి 7వ తారీఖు నాడు కూడా పేసి ఉన్నది. మొన్న 23వ తారీఖు నాడు హైదరాబాద్లో ఉండే ఆర్ఎల్సీ దగ్గర, ఆ నుంచి ఇప్పుడు మళ్ళీ 7వ తారీఖు అక్టోబర్ 7వ తారీఖు ఇక్కడికి మార్చిండ్రు. అక్కడ ఏమో డిసైడ్ అవుతుందో అందాక వేచి చూద్దామని మా యూనియన్ సభ్యులం కానీ మా కార్మికులం కానీ ఇదే ఆందోళనగా ఉన్నాం. అయితే మంచి లాభాల్లో ఉండి ఏదైతే కార్మికులతోటి 100 మంది కార్మికులతోటి వెలుగొందినటువంటి ఈ ఎంసీసీ నేడు ఇంతమంది కార్మికులను తగ్గించడానికి కారణం ఏంది? మరి భవిష్యత్తులో మిమ్మల్ని కూడా తొలగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కంపెనీ వైఖరి ఏంటి? ఈ కంపెనీ వైఖరి అయితే స్పష్టంగా అందరికీ కనిపిస్తున్నది. ఎందుకంటే ఆ రోజు కూడా 2005లో కూడా ఏసీసీ యాజమాన్యం వాళ్ళకి హ్యాండిల్ చేసేటప్పుడు కూడా మేము కూడా ఆ రోజు యూనియన్లో ఉన్నాం. హెడ్ ఆఫీస్ బాంబేలో ఈ సంభాషణ జరిగింది. ఆ రోజు కూడా డిమాండ్ ఏం చేసినామంటే ఫ్యాక్టరీ ఇండస్ట్రీ నడిపే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మొదటగా మేము అనడం జరిగింది. కానీ దాంట్లో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ ఇచ్చిన తర్వాత యథావిధిగా బాగా నడిచింది. ఈ మధ్య కాలంలో రన్నింగ్ ప్లాంట్ ఇది బంద్ చేయడం జరిగింది. మనకు నవంబర్ 21కి పవర్ బంద్ అయింది. ఆ తర్వాత కాలనీలో ఉన్న వాళ్ళకి కూడా మాకు సప్లై కూడా ఫ్యాక్టరీ నుంచి ఉండే పవర్ అటువంటిది మాకు ఇండివిజువల్ మీటర్స్ పెట్టడం జరిగింది. అంటే ఆ ఇండివిజువల్ మీటర్స్ పెట్టడం దానికి కూడా వర్కర్సే ఆ యొక్క బిల్ పే చేస్తాను. ఈ మధ్యకాలంలో ఏమైందంటే పవర్ వీళ్ళకి ఇవ్వద్దని చెప్పి ఉద్దేశంతో మన సిఎండి దగ్గర కంప్లైంట్ జరిగింది. అయితే మొత్తం మందికి పవర్ కట్ చేస్తామని చెప్పి ఎంసీసీకి ఉన్న ఏదైతే పవర్ సప్లై ఉన్నదో అది కూడా మేము కట్ చేస్తామని చెప్పి దాని గురించి వాళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళ స్టే తీసుకొచ్చడం జరిగింది. ఎంసీసీగా రూపాంతరం చెందిన తర్వాత ఎంతమంది కార్మికులు ఉండే, డైలీ ఎంత టర్నోవర్ ఉత్పత్తి అయ్యేది, ఇప్పుడు ఈ టర్నోవర్ని రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి? అయితే మేనేజ్మెంట్ ఒక ప్లాన్గా రెండు సంవత్సరాల నుంచి ప్లాన్గా వెళ్తుంది. అయితే దీన్ని ఎవరు ఈయన మీద ఎఫెక్ట్ లేదు. ఇక్కడ ఇంత మొబిలైజేషన్ ఇంత పెరిగినా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మనం ఇలా అరచేతిలో చూస్తున్నాం. కానీ ఈ మేనేజ్మెంట్ మాత్రం గుర్తించలేం. ఈయన కార్మికులకు ద్రోహం చేస్తానే 2 సంవత్సరాల నుంచి ఇది ప్లాంట్ సిక్ చేసి ఈయన ఏదో బూటగా మాటలు మాట్లాడతాడు. మీకున్న మీ పిల్లలకు నేనున్నా, మీ ఫ్యామిలీ నేను మంచిగా చేస్తానని ఒక మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ కార్మికులను పక్కదో పట్టిస్తాడు. కొందరు కార్మికులను తన వైపు తింపుకొని వాళ్ళతో నాటకాలు ఆడిస్తూ ఈ ఎన్నో రా మెటీరియల్ ఉంది, మనకు పవర్ ఉంది, కరెంటు బిల్లులు ఎగ్గొడుతుంది. 11 కోట్ల రూపాయలు మొన్ననే మీరు చూస్తాను ఎగ్గొట్టే ప్లాన్ కొద్దీ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటాడు. జిఎస్టీ కూడా ఉన్నది డ్యూ, అది కూడా కట్టలేక గవర్నమెంట్ మోసం చేసి నేను 1000 మంది కార్మికులకు ఉపాధి కల్పించినని ఎన్నో గవర్నమెంట్తో ఈ తెలంగాణ గవర్నమెంట్తో రాయల్టీలు పొంది కార్మికులకు మోసం చేస్తాడు. మళ్ళీ అటు రాయల్టీ పొందుతాడు, ఇటు కార్మికులకు మోసం చేస్తాడు. కనీసం కోవిడ్ టైంలో 70 రోజుల జీతం ఇవ్వలే, మాకు ఉపాధి కూడా లేదు. ఆయన ఒక అడ్వాన్స్ 4,000 రూపాయలు ఇచ్చి 4,000 రూపాయలు ఏకిద్దామని ఒకటే నెల కడిగేసిండు. కనీసం కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్మిక సంఘాలు కూడా మాకు ఇలా సాయం చేస్తున్నాయి. సిటీ వెల్ఫేర్ సొసైటీలు కూడా మాకు సాయం చేసినాయి. కానీ ఈయనంత మూర్ఖత్వమైన మేనేజ్మెంటు ఈ ప్రపంచంలో ఎక్కడ చూడరు. ఈ కార్మికులు మా శ్రమశక్తి దోసుకుంటాడు ఆయన. అయితే మా కార్మికులు అప్పుడు 300 మంది కాంట్రాక్ట్ కానీ పర్మనెంట్ కార్మికులు 300 కార్మికులు ఉండే, 100 మంది ఆఫీసర్స్ ఎంసీసీ ఆఫీసర్స్ ఉండే, వీళ్ళందరికీ ఉన్నది. కానీ మాకు మినిమం జీతాలు కూడా ఇవ్వలేదు. లేబర్ యాక్ట్ ప్రకారం మినిమం జీతం ఇవ్వలే ఈయన. మేము పెంచుతా అని ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టిండు. మా కార్మికులను మోసం చేసుకుంటా ఇంతవరకు గుంజుకొచ్చిండు.
ఇప్పుడు ప్రస్తుతం అయితే 195 మంది కార్మికులు ఉన్నాం. మొన్ననే ఒక కార్మికుడు కూడా ఈ ఆందోళన గురయ్యి హార్ట్ అటాక్ వచ్చి ఆ కార్మికుడు చనిపోయాడు. కనీసం సానుభూతి కూడా చూపించాలి ఈ మేనేజ్మెంట్. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీరేం కోరుకుంటున్నారు? మాకు ఏం అంటే ఇమ్మీడియట్లీ ప్లాంట్ను ఉత్పత్తి ప్రారంభించాలని మా డిమాండ్ చేస్తున్నాం. మేము కార్మికులము ప్లాంట్ ఓపెన్ చేశాక మేము పోరాడుతూనే ఉంటాం. 20 మంది కార్మికులు కూడా వెంటనే విధిలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కార్మిక యూనియన్ తరఫున. ఏదైతే కార్మికులకి అన్ని రకాలుగా మిగతా కంపెనీల ఏదైతే జీతభత్యాలు ఉన్నాయో పిఎఫ్ కానీ ఇలాంటి వర్తించేలాగా చేసి కంపెనీని అంటే ఉత్పత్తిని స్టార్ట్ చేసి వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఎంసీసీ కంపెనీ కార్మికులను తొలగించడానికి గల కారణాలు ఏంటి? ఆ పరిశ్రమ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి యాజమాన్యం ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలలో వాస్తవం ఎంత? కార్మికులకు అందాల్సిన సౌకర్యాలను పూర్తి స్థాయిలో నిలిపివేయాల్సిన అవసరం అసలెందుకు వచ్చింది? రన్నింగ్లో ఉన్న సిమెంటు పరిశ్రమను లాక్డౌన్ పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న మర్మం కోర్టు నిబంధనలను కాలరాస్తుందని మండిపడుతున్నారు. కార్మికులకు కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అనుసరించకుండా ఎంసీసీ యాజమాన్యం తీర్పులను తుంగలో తొక్కి కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తుందంటున్నారు కార్మికులు. ఎంసీసీ యాజమాన్యానికి ఉన్న ఆస్తుల విలువ ఎంత? 500 కోట్ల విలువ చేసే ఆస్తులను కేవలం 30 కోట్లకు ఏసీసీ యాజమాన్యం అమ్మడానికి గల కారణాలు ఏంటి? ఆస్తుల అమ్మకం కోసమే ఈ అమ్మకాల ప్రక్రియను కొనసాగించారా? మోడర్న్ టెక్నాలజీ లేకుండా రిట్రెంచ్ యాక్ట్ పేరుతో కార్మికులను ఎలా తీసివేస్తున్నారు? కంపెనీలో నెలకొన్న పరిస్థితులపై కార్మిక నాయకులు అసలేమంటున్నారో చూద్దాం.
కంపెనీని టేకోవర్ చేసుకున్న తర్వాత పరిశ్రమకు చెందినటువంటి కొంత భూమిని రియల్ ఎస్టేట్ చేసి అమ్మకాలు సైతం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో కొంత భూమిని కార్మికులకు ఇస్తామని చెప్పిన మాటను మరిచి సిద్ధంగా ఉన్నారంటున్నారు కార్మికులు. సిమెంటు పరిశ్రమని నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి? తాతల కాలం నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలు చేసిన కార్మికుల జీవితాలు యాజమాన్యం వైఖరితో ఏ రకంగా మారిపోయాయి? రీట్రీట్మెంట్ యాక్ట్ పేరుతో తొలగించిన 20 మంది కార్మికులకు అందాల్సిన ఫలాలు అన్ని వారికి అందినట్లేనా? తమపై కంపెనీ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది అంటున్న కార్మికుల మాటల్లో వాస్తవమెంత?
మంది కార్మికులతోటి ఉత్పత్తిని ప్రారంభించి రోజుకి 1000 టన్నుల టర్నోవర్ని ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో ఎంతో డిమాండ్గా ఈ సిమెంట్కి అమ్ముడుపోతున్న తరుణంలో నేడు కొన్ని నష్టాలను వాటిల్లుతుందని కార్మికులకు నేషనల్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన లేబర్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన వేజ్ బోర్డు కానీ జీతభత్యాలు కానీ ఇవ్వకుండా వారికి నివాసం ఉంటున్న క్వార్టర్లో ఆ క్వార్టర్కు సంబంధించిన కరెంటు కానీ ఇక్కడ పార్కు క్లబ్బు ఆట స్థలాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా వారికి రద్దు చేస్తూ నేడు కేవలం 95 మంది కార్మికులను మాత్రమే పనులలో కుంచి కొన్ని రోజుల నుంచి లాక్డౌన్ ప్రకటించి ఉత్పత్తి నిలిపివేసి కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వలేకుండా కార్మికులలో ఆందోళన మొదలైంది. ఇప్పటికైనా యాజమాన్యం ఏదైతే నేషనల్ కార్మిక చట్టాలలో కార్మిక జీవోలలో ఉన్నటువంటి అవన్నీ కార్మికులకు వర్తించేలాగా చేసి కార్మికులందరినీ కూడా ఉద్యోగాలకు తీసేసుకొని ఈ కంపెనీకి ఉన్న పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ ఉత్పత్తిని రన్ చేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలని కూడా కార్మికులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల.